చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనేటువంటి ఒక పెద్ద ప్రణాళికను తీసుకొచ్చి ఒక పెద్ద మహానగరాన్ని, ఆ మహానగరం కూడా ఏంటి వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తాం అనేటువంటి మాట మాట్లాడటం వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రజలు కూడా అలా ఫీల్ అవుతున్నారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే 52,000 కోట్ల రూపాయలు ఇవాళ కొన్ని ఏజెన్సీ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చారు, టెండర్స్ తీశారు. 53,000 ఎకరాలు అక్కడ ఉన్నాయి. ఇంకా 43,000 ఎకరాలు, 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి పెనుభారంగా మారబోతుంది. పైగా అమరావతి అసలు అది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత అవసరమా ఒక రాజధాని నిర్మాణం? అసలు రాష్ట్రానికి ఎందుకు రాజధాని నిర్మాణం, ఎందుకు రాష్ట్రానికి నాకు అర్థం కాలేదు. రాజధాని అవసరం లేదా ఏంటి సార్? మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. రాజధాని అవసరం లేదా అని అనలా, రాజధాని నిర్మాణం ఎందుకు అంటున్నా. ఏ రాజధాని నిర్మించారు? బెంగళూరుని ఎవరైనా నిర్మించారా? కర్ణాటకకి మెడ్రాస్ ఎవరైనా నిర్మించారా? హైదరాబాద్ ఎవరైనా నిర్మించారా? వాట్ ఈస్ దిస్? అది నా పాయింట్. దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ఒక కొత్త పట్టణాన్ని నిర్మించవలసిన అవసరం ఉంటుందా అని అడుగుతున్నా నేను. చెప్పండి దీనికి సమాధానం మీరే. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, మీరు ఎక్కడైనా తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మెడ్రాస్ తీసుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే గుజరాత్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అసలు ఒక పట్టణాన్ని నిర్మించడం ఏంటంటున్నా. ఒక సెక్రటేరియట్ నిర్మించండి, ఒక అసెంబ్లీని నిర్మించండి, లేదా ఒక హైకోర్టును నిర్మించండి తప్ప పట్టణాన్ని నిర్మించడం ఏంటి? రాజధాని ఎలా నిర్మిస్తారు? నాకు అర్థం కాలేదు. నిర్మించాల్సిన అవసరం ఏంటి? అది ఇక్కడ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు అతి ఉత్సాహం అనాలో, అతి తెలివితేటలు అనాలో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక అమరావతిని నేను సృష్టిస్తాను, ఒక అమరావతిని ఒక మెగా పట్టణాన్ని సృష్టిస్తాను. ఆ పట్టణం కూడా ఎలా ఉంటుంది? భారతదేశంలో నెంబర్ 1 కాదు, వరల్డ్ లోనే నెంబర్ 1. వరల్డ్ లో నెంబర్ 1 పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప వనరులు ఉన్న రాష్ట్రమా? మిగులు బడ్జెట్ ఏమన్నా ఉందా? ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది కదా ఆలోచించవలసినటువంటి అంశం. పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, దాన్ని బట్టి ఏలాడుతూ ఉన్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. ఎక్కడ తీసుకొచ్చి పెట్టారండి? అమరావతి లోతట్టు ఏరియాలో పెడితే నీళ్లు వెళ్తున్నాయి. అసలు కొండవీటి వాగు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి చేసి అలిసిపోయి చివరికి హైవేకి గంట కొట్టారండి. ఇంకా హైవే ప్రారంభం కాలా. మీకు చూసారో లేదో, గుంటూరు నుంచి వెళ్ళి హనుమాన్ జంక్షన్ దగ్గర కలిసేటటువంటి ఒక హైవే, అక్కడి నుంచి కొత్తగా ఇదంతా ఒక రోడ్ లాంటిది అనమాట, బైపాస్. అక్కడి నుంచి మళ్ళా వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర కలుస్తుంది. ఇది విజయవాడని టచ్ చేయకోకుండా, ట్రాఫిక్ ని అంతరాయం లేకుండా వెళ్లిపోయేటటువంటి ఒక హైవేని కృష్ణానది మీద బ్రిడ్జి పెట్టి దాన్ని చేస్తే ఆ హైవేని పగలగొట్టేశారు వితౌట్ నోటీస్ ఆఫ్ ది హైవేస్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అమరావతి మునిగిపోతుంది, అది గండి కొడితే కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఏమిటిది? అలాంటి చోట నీకు ఒక మహానగరం కావాలి. ఆ మహానగరం వరల్డ్ క్లాస్ మహానగరం కావాలి. అంటే వరల్డ్ క్లాస్ అంటే లైక్ చికాగో లేకపోతే లండన్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తారా? ఏంటంటే ఇది నాకు అర్థం కాలేదు. సింగపూర్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తారా? ఆంధ్రప్రదేశ్కి అంత శక్తి ఉందా? అసలు అవసరమా? ఆంధ్రప్రదేశ్ కావాల్సింది విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక చక్కని అసెంబ్లీ, ఒక చక్కని సెక్రటేరియట్, ఒక చక్కని హైకోర్టు. మిగతా అన్ని ఆటోమేటిక్ గా ప్రజలు నిర్ణయించుకుంటారు, నిర్మాణం జరిగిపోద్ది. ఎక్కడైనా అదే జరిగింది కదా, హైదరాబాద్ అదే జరిగింది కదా. చివరికి హైదరాబాద్ అసెంబ్లీ కూడా కట్టలేదు, మీకు తెలుసో తెలియదో. తర్వాత కట్టారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కట్టారు సెక్రటేరియట్. ఏంటండి ఇది? దీన్ని ఏమన్నా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఏంటి సార్? గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని నిర్మిస్తామంటున్నారు కదా. కాదు. ఇక్కడ అనేది ఏంటంటే, మేము పూర్వం 3 ప్రాంతాలు 3 రాజధానులుగా ఉండాలి. ఒకటేమో న్యాయ రాజధాని, ఒకటేమో శాసన సభ ఉండేటటువంటి రాజధాని, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ రాజధాని అనేటువంటి ఒక విధానాన్ని మేము ప్రకటించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిని పరిపాలన చేస్తారంటే ఖచ్చితంగా అమరావతిలోనే ఉండి పరిపాలన చేస్తారు అని చెప్పారు. ఇది ఒక డిస్కసింగ్ పాయింట్, కాంట్రవర్షియల్ పాయింట్. అంటే 3 రాజధానుల నుంచి బయటకు వచ్చేసారా, ఒకే రాజధానిగా మీరు అక్కడ నిర్మాణం చేసుకుంటున్నారా అనే దాని మీద చర్చ. అఫ్ కోర్స్ మా అభిప్రాయాలు మార్చుకోవచ్చు. మొన్న రాజధాని అభిప్రాయం నుంచి అయితే బయటకు వస్తున్నారు ముందు. అంటే నాకైతే లోతుగా తెలియదు కానీ మీ అబ్జర్వేషన్ ప్రకారం అయితే అట్లా అనిపిస్తుంది. మీ పార్టీ లైన్ అలా మారబోతుందని మీ అధినేత ఆలోచన.
మేబీ ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే అసలు ఈ 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు ఎందుకు, బిట్వీన్ విజయవాడ అండ్ గుంటూరు మధ్యలో ఒక 500 ఏకర్స్ తీసుకుంటే అక్కడే మీరు నిర్మాణం చేసేస్తే, ఏది కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్, కొత్త హైకోర్టు మీరు